Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బర్గి డ్యాంలో గురువారం టూరిస్టు బోటు మునిగిపోయింది. బలమైన గాలులు వీచడంతో బోల్తా పడిపోయింది పడవ. ప్రమాద సమయంలో బోట్లో 29 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 15 మందిని కాపాడారు రెస్క్యూ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇప్పటి వరకు డ్యాంలో 9 మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఈ పడవ మునిగిపోయేటువంటి దృశ్యాలు వైరల్గా మారాయి. మరణంలోనూ తన బిడ్డను ఒక తల్లి వదలలేదు. 4 ఏళ్ల చిన్నారిని అలానే పట్టుకొని మరణించినటువంటి ఓ తల్లి కళ్ళ ముందే అయిన వారు జలసమాధి కావడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రకంగా కూడా ఈ ఒక్క పడవ ప్రయాణం అనేక విషాదాలను మిగిల్చిందని చూడొచ్చు. అంటే ఒక్కొక్కరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు ఎంతో ఆనందంగా గడపాలని అక్కడికి వెళ్ళటం, కానీ అనుకొని ఈ పడవ ప్రమాదంలో కళ్ళ ముందే కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. ఇంతటి ప్రమాదంలో కూడా ఆ తల్లి ఆ బిడ్డను వదలినటువంటి ఆ 4 ఏళ్ల చిన్నారిని పట్టుకొని ఆ తల్లి అలానే మునిగిపోయింది. ఇవన్నీ కూడా హృదయ విదారక ఘటనలు అయితే తీవ్రంగా కలిచివేస్తున్నాయి ఈ పడవ ప్రమాదంలో. ఇక ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని. ప్రయాణ సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. బోట్ ఎక్కిన సమయంలో కాకుండా పడవ మునిగిపోతుంటే లైవ్ జాకెట్లు ఇచ్చారంటూ ప్రయాణికులైతే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక పడవలో ముందుగానే లైవ్ జాకెట్లు ఎక్కే సమయంలోనే మనం చిన్న ట్రిప్పులకైనా కానీ చిన్న పడవలు ఎక్కినా కానీ లైవ్ జాకెట్లు ఇస్తూ ఉంటారు ఇలాంటి టూరిస్టులు దాంట్లో. కానీ పడవ మునిగిపోయే సమయంలో లైవ్ జాకెట్లు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. దీంతో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, కుటుంబాన్ని కళ్ళ ముందే కోల్పోయినటువంటి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఈ పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ये स्वयं भी उस क्रूज में थी जब क्रूज डूबा, तो ये साथ में भी उसका भाई था, उसका माँ थी, उसका पिताजी था, लेकिन सुबह से ही परिजन उम्मीद लगा कर बैठे हैं कि उसमें तो हम देख के हैरान हो गए अंदर कि भाई लेडीज को खींचे तो पहली बात तो लेडीज उस पे से आ नहीं रहे, तो हम देखा क्यों नहीं आ रहे, तो देखा तो उसके हाथ में सिमट के एक बच्चा पड़ा था, तो हम उसको खींच रहे लेकिन उसकी पकड़ अपने बच्चे से हिल नहीं रही थी उस लेडीज को। वही बताना चाहते हैं सर। अभी थोड़ा हम हाँ ऐसा कुछ बता अभी बचा नहीं सकते। अभी चलो आधे घंटे में हमने 5 बॉडी रिकवर कर चुके, अभी और थोड़े टाइम में कर देंगे। हम 411 पैराफिल कंपनी के आगरा से डाइविंग टीम आई है। हम पर्सनली आप खुद का కళ్ళ ముందే టూరిస్టులతో వెళ్ళినటువంటి పడవ మునిగిపోతున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవైపు కుటుంబ సభ్యులు చక్కగా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆ డ్యాంలో, ఆ బర్గి డ్యాంలో అలా విహరించి వస్తారని చెప్పి ఎక్కించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఒడ్డున ఉండి ఏడుస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళంతా. ఈ ఘటన మాత్రం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది అక్కడ ఉన్నటువంటి టూరిస్టులందరికీ కూడా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ గారికి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఈ పడవ మునిగిపోవటానికి గల కారణాలు ఏంటి? శ్రేణిశ్రీ, మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిపై నిర్మించినటువంటి బర్గే డ్యామ్ లో కూడా నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ఒక టూరిస్ట్ బోట్ వచ్చేసి బోల్తా పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా బలమైనటువంటి ఈదురుగాలులు వీచడంతో ఒక్కసారి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ డ్యామ్ లో పడి 9 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. 15 మందిని కూడా రెస్క్యూ టీమ్ సాహసం చేసి వారిని కాపాడారని చెప్పవచ్చు. అయితే మిగిలిన వారి కోసం కూడా రెస్క్యూ టీం అయితే గాలిస్తూ ఉన్నారైతే రెస్క్యూ టీం ఈ రోజు నిర్వహించినటువంటి ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఉందో, ఈ ఆపరేషన్ లో కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. తన తల్లి 4 ఏళ్ల బాలుండే కాపాడుకోవడానికి తన గుండెలకు హత్తుకొని ఏదైతే చివరి క్షణాల్లో కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో పూర్తి స్థాయి అది అందరినీ కంటతడి పెట్టిందని చెప్పొచ్చు. రెస్క్యూ సిబ్బంది కూడా కంటతడి పెట్టుకున్నటువంటి దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా తన కుమారుడిని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళు ఢిల్లీకి చెందినటువంటి ఒకే ఫ్యామిలీ అనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే తల్లి కుమార్తె ఈ ప్రమాదం నుంచి బయటపడగా తల్లి కుమారుడు మాత్రం ఇక్కడ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయానికి అట్లాగే అడ్డుకొని తన కొడుకుని ఎలాగైనా ఆడుకోవాలని చెప్పేసి కూడా ఆ తల్లి చివరి క్షణంలో చేసినటువంటి పోరాటం
అందరినీ కలిసి వేసే పరిస్థితి. రెస్క్యూ టీం ఈ రోజు పూర్తి స్థాయిలో వారిని బయటకు తీసే పరిస్థితి. 4 కుటుంబ సభ్యులు 2 కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ అంశం పైన ఎవరైతే ఈ పడవ ప్రమాదంలో మృతి చెందారో వారికి పూర్తి స్థాయిలో మృతులకు 2 లక్షల రూపాయలు ఎస్టేషియా ప్రకటిస్తారని ఎస్ మల్లికార్జున్, కానీ ఈ బోటు గురించి, ఈ మునిగిపోయినటువంటి బోటు గురించి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే లైవ్ జాకెట్లు. మనం అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు షేర్ చేసినటువంటి వీడియోల్లో చూసినా కానీ ఎవరు కూడా లైవ్ జాకెట్లు ధరించలేరు. ముందుగా వాళ్ళకి లైవ్ జాకెట్లు ఇవ్వలేదా? ఎందుకు అక్కడ ఉన్నటువంటి సరైన రూల్స్ను పాటించలేదు ఈ టూరిస్ట్ బోట్లో? శ్రేణుశ్రీ, ఖచ్చితంగా కూడా ఈ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఇక్కడ మనకు కొట్టొచ్చట కనపడుతోంది. దాదాపుగా 29 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఈ పడవలో పూర్తి స్థాయిలో ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే బోట్ ఎక్కిన సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కూడా ఎవరు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అక్కడ దాన్ని పడవ నడిపినటువంటి బోట్లు నడిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొస్తుందో పడవ నీటిలో మునిగిపోతుంది అన్న సమయానికి మాత్రమే వీరికి లైఫ్ జాకెట్లు అందించారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కాపాడుకొని ఏదో విధంగా బయటపడు, కొంతమంది ప్రాణాలు కాపాడుకోలేదు. అంటే ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా అప్పుడు ఉంటుంది. ప్రాణాలు కాపాడడానికి ఆ సమయం సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం అంటే నిర్వహణ కనపడుతుంది. లైఫ్ జాకెట్లు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు మనం చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది ఇంతవరకు మనకు లభించలేదని చెప్పవచ్చు. అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక టూరిస్ట్ బోటు నడుపుతున్నప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల యొక్క క్షేమాన్ని, టూరిస్టుల యొక్క క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి వాతావరణం కొన్ని సందర్భాల్లో నీటిలో ఉండదని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ముఖ్యంగా ఆ గాలి బలమైనటువంటి ఈదురు గాలులు వీచడం వల్ల కూడా ఒక్కసారిగా ఈ పడవ బోట్ పూర్తి స్థాయిలో లోపలికి మునిగిపోయినటువంటి పరిస్థితి, ఆ లైవ్ లో కూడా మునిగిపోతున్న దృశ్యాలు అందరినీ కలిసి వేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మృతదేహాల కోసం కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి? ఇప్పుడు అక్కడ ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి? మృతదేహాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా కొంతమంది మృతదేహాలన్నీ బయటికి తీసినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పుడే మనం చూసుకుంటే 9 మృతదేహాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి. కాబట్టి సంబంధించినటువంటి వారికి అప్పటిటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంకట ప్రాంతానికి కొంతమంది అయితే టూరిస్ట్ లిస్ట్ ప్రకారం ఆ లిస్ట్ లో ఎవరెవరు ఈ బోట్ లో ప్రయాణిస్తున్నారు అనే దానిపైన కూడా ఒక లిస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. నిన్నటి రోజున సంఘటన జరిగింది కాబట్టి ఈ రోజు రెస్క్యూ చేసిన తర్వాత కొంతమందిని బయటకు తీయడం జరిగిందని చెప్పవచ్చు. అయితే 9 మందికి సంబంధించినటువంటి వారికి అప్పగించేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఎవరికి సంబంధించిన వారు అంటే ఆనవాళ్ళు గుర్తుపెట్టి కనుక మావారే అని చెప్పేసానంటే ఖచ్చితంగా వారికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే వారికి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా అప్పగించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరికైతే మృతులు చనిపోయారు, ఇప్పుడు 9 మంది చనిపోయారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వారికి కూడా చనిపోయిన ఒకరొకరికి కూడా దాదాపు 2 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి మృతదేహాలు వారికి అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు 15 మందిని కాపాడారు రెస్క్యూ టీం. అయితే ఇంకా కొంతమంది బయటకు రావాల్సి ఉంది. అయితే వారి కోసం కూడా రెస్క్యూ జరుగుతోంది. కాబట్టి ఎవరైతే వారు బయటపడిన తర్వాత వారికి కూడా వారిని అప్పగించేటువంటి అవకాశం కనపడుతోంది. పూర్తి స్థాయిలో రెస్క్యూ ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి వారిని వారి బంధువులకు అప్పగించేటువంటి కార్యక్రమం కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ మనం చెప్పుకోవాలి. ఎంతో ఆనందంగా గడపడానికి వెళ్ళినటువంటి టూరిస్టులకు విషాదం వెంటాడిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక బర్గీ డ్యామ్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు అనేక ప్రశ్నలు రైజ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి ముందుగా లైవ్ జాకెట్లు ఇవ్వలేదు. అసలు నీళ్ళల్లో ప్రయాణాలు ఎంతవరకు సేఫ్ అనే ఒక క్వశ్చన్. మనం జనరల్గా కూడా ఏ టూరిస్ట్ ప్లేసుల్లో అయినా కానీ నీళ్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆహ్లాదంగా వాటిలో గడపడానికి కాసేపు బోటు ప్రయాణాలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లైవ్ జాకెట్లు ఇవన్నీ పెట్టేది ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అనే సిచ్యువేషన్ కోసమే వీటన్నిటిని పెడతారు. ప్రతిసారి కూడా ప్రమాదాలు జరగవు, కానీ అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలు వాళ్ళ జీవితాలని తారుమారు చేస్తాయి. కుటుంబాలే దీంట్లో కూడా మునిగిపోతారని చెప్పొచ్చు. కానీ ఆ లైవ్ జాకెట్లే కనుక ప్రొవైడ్ చేస్తుంటే ఆ 4 ఏళ్ల పిల్లవాడు నీళ్ళ మీదే తేలుండేవాడు కదా. ఆ తల్లి ఆ 4 ఏళ్ల పిల్లవాడిని రక్షించుకోవటానికి ఎంత కష్టపడింది.
కానీ చివరికి ఆ తల్లి ఆ బిడ్డతో కలిసి నీళ్ళలోనే మునిగిపోయింది. ఇవన్నీ కూడా ఇది చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నటువంటి వారిని కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. నీళ్ళలో మునిగిపోయినటువంటి తన తల్లి కోసం ఒడ్డు మీద ఆ పిల్ల ఏడుస్తూ ఉంది, తన తమ్ముడు తన తల్లి చనిపోయారని. ఈ రకమైన దృశ్యాలన్నీ కూడా ఆహ్లాదంగా గడపాలని చెప్పి అక్కడికి టూరిజంకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు నీళ్ళలో మునిగి చనిపోయారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళ బాధను తీర్చగలుగుతుందా? చిన్న జాగ్రత్త గనక పాటించుంటే ఎన్ని ప్రాణాలు బతుకుంటాయి? దీంట్లో ఎవరిని దోషులుగా చూడాలి? కాసేపు హాయిగా ఆ చల్లటి గాలిని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళారు, కానీ ఆ ప్రకృతిలోనే ప్రాణాలు విడిచారు.